హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆ వీడియో కంటిన్యూషన్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మా పెద్దనాన్న జాబ్ చేసే బాయ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ అదే రెడీ అవుతున్నాం. మా పెద్దమ్మ కూడా ఆల్రెడీ మార్నింగ్ 5:30 నుండే లేపుతుంది, లేవండి పిల్లలు వెళ్ళాలి వెళ్ళాలి అంటే మేము కొంచెం లేచాము. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము, ఎస్టర్డే నైట్ ఫంక్షన్ కదా. సో ఇక్కడ అందరం రెడీ అయిపోయి ఒక ఓన్లీ టీ తాగి వెళ్ళేసాము. ఎత్తుకోపోయి ఉన్నాడు. వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఫేసెస్ అందరివి కూడా చాలా డల్ అయిపోయాయి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయారు అందరు కూడా. ఒక లేచి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాము. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మా పెద్దమ్మ వాళ్ళ 2 పిల్లలు అండ్ ఇంకో సెకండ్ పెద్దమ్మ వాళ్ళ అక్క అందరు కలిసి ఇక్కడ ఏప్రిల్ ఫుల్ అని చెప్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే ఏప్రిల్ 1 కదా, సో అందరూ అదే ఏప్రిల్ ఫుల్ అని చెప్తున్నారు. లాస్ట్కి అయితే అందరం రెడీ అయిపోయి 6:30 వరకు బావి దగ్గరికి వెళ్ళాము. మా పెద్దమ్మ వాళ్ళు అక్కలు అందరు కలిసి ఒక కార్లో వెళ్తున్నాము, మేము వేరే కార్లో వెళ్తున్నాము. అక్క, బావ, ఇంకో పెద్దమ్మ వాళ్ళ అక్క అందరం కలిసి వేరే కార్లో వెళ్తున్నాము. ఇది సింగరేణి SRP గ్రూప్ ఆఫ్ మైన్స్ కి వెళ్తున్నాము అందరం కలిసి. సో ఇక్కడ కనిపిస్తున్నది మా అక్క అని చెప్పాను కదా, సెకండ్ అక్క వాళ్ళ బాబు వినయ్. కింది కానండి, ఇక్కడ దాగిదా వెళ్ళదు. సప్నక్క వాళ్ళేరే మంజిల్ లాగు రిటర్న్ తీసుకోమని, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేదే ఫోన్ చేస్తుంది. రెండో కార్ అంటే ఏనట్టున్నారు పెద్దమ్మ వాళ్ళు.
బాయ్ లోపలికా మేము వెళ్ళింది మాత్రం సింగరేణి క్యాలరీస్ కంపెనీ ఎస్ఆర్పి గ్రూప్ ఆఫ్ మైన్స్ కి వెళ్ళాము. అక్కడే మా పెద్దనాన్న కూడా వర్క్ చేస్తారు, అందుకని అక్కడికే వెళ్ళాము. ఇక్కడ మేము అందరం కూడా ఒక ఫోటో తీసుకుంటున్నాము. ఇది మొత్తం టోటల్ గా కూడా బావి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. మనల్ని ఎవరిని వెళ్ళనివ్వరు. బావా ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే తొందరగా కంప్లీట్ అవుతుంది కదా, ఎర్లీగా అయిపోతుంది అనుకున్నాము. కానీ బట్ తర్వాత డీజే పెట్టారు. సో మళ్ళీ డ్యాన్స్ చేసాం అందరం కూడా, ఎంప్లాయీస్ అందరం కూడా. ఇక్కడ ఓన్లీ కూర్చున్నాము. ఫస్ట్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనుకొని, సో కానీ తర్వాత మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ అందరం కలిసి కూడా డీజే పెట్టి అక్కడికి వెళ్ళాము. సో మా బావ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎస్టర్డే మీ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది కదా, పార్టీ లేదా పుష్ప అని అడుగుతున్నారు. సో ఇచ్చేసే వెళ్తామని మేము కూడా అదే చెప్తున్నాను. ఈనాటి మన సన్మాన గ్రహీత శ్రీ రేణిగుంట మల్లారెడ్డి గారు ఇమ్మడమని వీరికి సన్మానం చేయవలసిన వారు ముందుగా చేయి వద్దకు వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలి. శ్రీ రేణిగుంట మల్లారెడ్డి గారు ఇమ్మడమని. ఇక్కడ అందరం కలిసి కూడా డీజే పెట్టారు అంటే మళ్ళీ అందరం కలిసి వెళ్తున్నాము. మేము కూడా ఒక 20 minutes ఆర్ 1 hour లో అయిపోతుంది అనుకున్నాము ఫంక్షన్ అంతా కూడా. కానీ ఆల్మోస్ట్ ఒక 5 hours 6 hours దాకా టైం పట్టింది. టోటల్ గా లోపల కూడా చాలా గ్రీనరీగా ఉంది. ఇక్కడ కార్మికులందరూ కూడా వచ్చారు. డీజే దగ్గర ఒక 40-45 minutes దాకా కూడా డీజే పెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళే వాళ్ళ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళకి వెళ్తున్నారు. అందరూ కూడా జాబర్స్ డ్యూటీలోకి. ఇక్కడ లాస్ట్ కి అయితే మా పెద్దనాన్న కూడా ఇంకా అందరితో కలవడం కూడా ఇదే లాస్ట్ కదా. సో ఇక్కడికి వచ్చినాక అందరం కలిసి కూడా మళ్ళీ ఒకసారి డాన్స్ అయితే చేసాము. ఫైనల్ గా మా పెద్దనాన్న అయితే వాళ్ళ కార్మికులతో అయితే డాన్స్ అయితే చేపించారు. ఇక లాస్ట్ కి ఏంటి అంటే మనం ఎప్పుడైనా గుర్తు చేసుకోవాలి, తెలంగాణ జిల్లాలో కూడా 1,00,000 కుటుంబాలకు పైగా అన్నం పెట్టే అమ్మ సింగరేణి. ప్రతి ఏటా అబ్బురపరిచే లాభాలను అందుకుంటున్న సింగరేణి సంస్థ ఎదుగుదలతో పాటు కార్మికుల పాత్ర కూడా అంతే కీలకమైనది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ మొదలు అండర్ గ్రౌండ్ మైనింగ్ వరకు కార్మికులంతా కూడా వాళ్ళ ప్రాణాలను
పణంగా పెట్టి లాభాలను అందిస్తూ మనకు బొగ్గునైతే అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేమైతే సెల్యూట్ చేసాము. మేమందరం కూడా మేము ఒకసారి లోపలికి కూడా వెళ్ళాము, బావి లోపలికి. సో నెక్స్ట్ వీడియోలో మీకు అది పోస్ట్ చేస్తాను. ఎంత కష్టం అనేది మనం చెప్తే అయితే ఎవరికి తెలియదు, ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఎలా ఏంటి అనేది కష్టం అనేది తెలుస్తుంది. మేము కూడా ఒకప్పుడు అనుకునే వాళ్ళం సింగరేణి జాబే కదా, ఏముంది ఈజీయే, వాళ్ళకి బోనస్ వస్తుంది అది వస్తుంది అని అనుకునే వాళ్ళము. కానీ మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతేనే తెలుస్తుంది కదా. మేము కూడా లోపలికి వెళ్ళి చూసాము ఎంత కష్టం అనేది. ఇక్కడ ఎవ్వరికి ఓపిక లేదు, అయినా కూడా డాన్స్ అయితే చేసాము. చాలాసేపు చేద్దాము అన్నారు, కానీ ఇక్కడ వేరే వాళ్ళు కూడా జాబ్కి వెళ్ళాలి కదా. మళ్ళీ అలాగే సన్మాన సభ కూడా ఒక 1 అవర్ ఉంటుంది, అందుకనేసి మేము కూడా ఒక 40-45 మినిట్స్లో డాన్స్ అయితే చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫుల్ ఎమోషన్ అనిపించింది, ఎందుకంటే డైలీ మనం ఇక్కడ జాబ్ చేయడానికి వస్తాము, కానీ నెక్స్ట్ డే మళ్ళీ జాబ్ లేదు, నెక్స్ట్ రాలేము కదా అన్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే చాలా బాధ అనిపించింది. అసలు మనం జీర్ణించుకోలేకపోతాము. బట్ ఎవరైనా సరే వచ్చినప్పుడు తప్పదు, రిటైర్మెంట్ అవ్వాల్సిందే. మా పెద్దనాన్న ఇక్కడ జాబ్ చేయడం వల్లనే మేము కూడా వచ్చి ఇలా చూసాము సింగరేణి అంటే ఏంటి, లోపల ఎలా ఉంటుంది అనేది. కానీ థ్యాంక్ యూ సో మచ్ పెద్దనాన్న, ఎప్పటికైనా మీరు హ్యాపీగా ఉండాలి, మిగతా జీవితం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లాస్ట్గా ఫైనల్గా వాళ్ళ సార్స్తో కూడా మా పెద్దనాన్న అయితే డ్యాన్స్ చేశారు. ఇంకా వెళ్ళిపోదాం అనేసి కూడా అందరూ ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాము. ఒక 10 మినిట్స్ ఉండేసి మళ్ళీ వెళ్ళిపోయాము. సో డీజే అయిపోయింది అనుకుంటే మళ్ళీ మా పెద్దనాన్న వచ్చి ఇక లాస్ట్గా ఫైనల్గా ఒక్కసారి మనం డ్యాన్స్ చేద్దాము, అయిపోతుంది, డీజే కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నాడు. సో ఇక్కడ వాళ్ళ కొలీగ్స్ కూడా ఒక 5 మినిట్స్ మళ్ళీ చేశారు. డీజే ఉంటే ఎంతసేపు అయినా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా స్టెప్ చేయాలనిపిస్తుంది కదా. ఫైనల్లీ ఒకసారి అయితే ఫ్యామిలీ డ్యాన్స్ అయితే చేసాము మేమందరము కూడా. మ్యూజిక్ ఉంటే బాగుండు అని మీకు కూడా అనిపిస్తుంది కావచ్చు, వ్యూవర్స్ అందరి చూసే వాళ్ళకి. కానీ ఏం చేస్తామండి, లాస్ట్కి ఇక్కడ నేను ఒక వీడియోకి మ్యూజిక్ యాడ్ చేస్తే నాకు కాపీరైట్ వచ్చింది. సో అందుకని నేను ఇక్కడ మ్యూజిక్ ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ వాయిస్ ఓవరే ఇద్దామని వాయిసే ఇచ్చాను. ఇక్కడ లాస్ట్కి ఫైనల్గా డీజే అయితే కంప్లీట్ అయిపోయింది. అందరము కూడా మళ్ళీ స్టేజ్ పైకి వెళ్తున్నాము. ఇట్లా నేను వీడియో తీస్తుంటే అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు. మా పెద్దనాన్న వాళ్ళ మనవడు ఈయనొక్కడు, అక్క వాళ్ళ కొడుకు. సో తనకు కూడా లాస్ట్కి ఫైనల్గా హాయ్ అని చెప్పమంటే చెప్పాడు. ఇక ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. మళ్ళీ ఈ సన్మాన సభ కూడా మీరు చూసేయండి, ఎలా మాట్లాడారు ఏంటి అనేది కూడా. ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్ కాబట్టి అంత వేడిగా కూడా ఏం లేదు, చాలా కూల్గానే ఉంది. సో అలాగే ఏఐటీసీ యూనియన్ సెక్రటరీ గారు శ్రీ దాడి రాజయ్య గారు సెక్రటరీ రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అందరం ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టు వారికి రావాలంటారు కానీ. అలాగే సీఎంఐ రిప్రజెంటేటివ్ శ్రీ మోహన్ రెడ్డి గారు సెక్రటరీ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ రేణుకొండ మల్లారెడ్డి గారు సెక్రటరీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరం ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టు కావాలి. అలాగే వారి సభ్యులు నిర్మల గారు సెక్రటరీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రెసిడెంట్ గారు శ్రీ దాడి రాజయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి పదవి విరమణ కార్యక్రమానికి మన గనిమేనేర్ గారికి అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా మన వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అధికారులకు, టెక్నీషియన్, మైనింగ్ స్టాఫ్, నా తోటి కార్మికులకు, అదేవిధంగా ఈనాటి మన సన్మాన గ్రహీత మల్రెడ్డి అన్నకు, వారి కుటుంబానికి ఏఐటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అంటే మల్రెడ్డి అన్నని చూసి గత 10 సంవత్సరాల మనకు అనుబంధం ఉన్నది. ఇక్కడ మన ఎస్ఆర్పి వల్ల ఎప్పుడు చూసినా కానీ అంటే ఎంత పని చేసినా కానీ ఆ పనిలా నవ్వుకుంటూ పని చేస్తాడు తప్ప అలసిపోయినట్టయితే కనబడాల్సిందే. అంటే ఆయన దగ్గర చేసే పిల్లలకు కూడా
మంచిగా యాక్టివ్గా అంటే పని ఎట్లా చేసుకోవాలనేది ఆయన ఏ రోజు ఆ రోజు గైడ్ చేస్తూ మంచిగా నవ్వుకుంటూ మంచిగా అందరితోటి అంటే కలుపుకొని పని చేయడం అంటే అది ముందరిగా సాధ్యమవుతుంది. నాకు తెలిసి అందరికీ సాధ్యం కాదు. మనం కూడా అందరం ఆయన పాటలోనే మనం కూడా పనిచేసి మనం కూడా సంస్థకు మనకు మంచి పేరు తీసుకురావాలని ఇందులో నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సేఫ్టీతోటి పని చేసుకుంటూ మన సంస్థని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజయ్య గారు, విశ్వేశ్వరి గారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎంఐ రిప్రజెంటేటివ్ ఇన్ఛార్జ్ గారు శ్రీ శంకరయ్య గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న గణితం అందరికీ శుభోదయం. ఈరోజు రిటైర్ అవుతున్న మల్లారెడ్డి గారికి మిగతా జీవితం అంటే రిటైర్ అయిపోయిన తర్వాత జీవితం అంతా హ్యాపీగా ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి హ్యాపీగా గడపాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షులు మన గణి మేనేజర్ గారు శ్రీ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. మన ఈరోజు మల్లారెడ్డి గారు నా దగ్గర తెలుగు పర్ఫెక్ట్ రాదు, నాకు బాగుంటుంది. ఈరోజు మల్లారెడ్డి రిటైర్ అవుతున్నారు. చాలా డైనామిక్ పర్సన్ అని ఈ మైండ్కి ఒక మంచి ఎసెట్ ఉండడం. ఈరోజు మన ఆఫ్టర్ 61 years రిటైర్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి హ్యాపీ పర్పస్ అండ్ హెల్దీ లైఫ్. హెల్దీ ఉండడం ఇంతే హెల్దీ ఉండాలి చెప్తాను, ఇంతే హెల్దీ ఉండాలి. ఇంకో మొన్న యాక్సిడెంట్ అయింది ఒక రికవరీలా చాలా మల్లారెడ్డి చాలా యాక్టివేట్ అయ్యి రిజెక్ట్ అయ్యి వాళ్ళందరికీ చాలా మంచి విషయం. ఎందుకు ఎవరికి యాక్సిడెంట్ అయితే మనకి తొందరగా ప్రాంప్ట్లా బయట తీసుకురావాలి కోసం ట్రై చేయాలి. హాస్పిటల్లో పంపితే వాళ్ళకి లైఫ్ సేవ్ అవుతుంది. ఆ రోజు మల్లారెడ్డి ఒక మనిషికి లైఫ్ సేవ్ చేసింది. ఇంకా మల్లారెడ్డి చూస్తే రోజు చూస్తాడు. మల్లారెడ్డికి కొద్దిగా వర్క్ మీద ఏముంటుంది, మల్లారెడ్డి డైలీ కాంటాక్ట్లో ఉంటాడు. మల్లారెడ్డి డైలీ అంతా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మైండ్ తీసేలా సజెషన్ కానీ ఏం కానీ రోజు చెప్తాను, సార్ ఇట్లా చేయండి ఇట్లా చేయండి చాలా చాలా చెప్తాను. నేను ఇప్పుడు వాళ్ళకి సర్ఫేస్గా చూడలేదు. ఇప్పుడు చూస్తే వాళ్ళు అండర్గ్రౌండ్లో ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతున్నారు. లాస్ట్ మూమెంట్లో అవి వాళ్ళని నేను సార్ నాకు ఒక విధి ఇవ్వండి, సర్ఫేస్ ఇవ్వండి, అరే నువ్వు రిటైర్ అవుతున్నావు ఒక ఎగ్జిస్ట్ కూర్చుంటే ఉండుమో సర్ఫేస్లో పని చేసి చెప్తే ఎవరు చాలా మందిగా చెప్తాను. లాస్ట్ 1 week 2 days ఉండడు అంతే. లాస్ట్ లోపల దిగి లాస్ట్ మూమెంట్ అంటే ఆఫ్టర్ ఈ ఏజ్లో లోపల దిగి పని చేయాలి. చాలా గ్రేట్ విషయం. థ్యాంక్ యూ మల్లారెడ్డి. ఇట్లే ఉండాలి లైఫ్లో. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మేనేజ్మెంట్ నుంచి సన్మాన కార్యక్రమం కొనసాగించబడుతుంది. పెద్దమ్మ మరియు అధికారులు చాలాతో ఘనంగా సత్కరిస్తున్నారు శ్రీ రేణిగుంట మల్లారెడ్డి గారిని. మేనేజర్ గారు అధికారులు మరియు యూనియన్ సభ్యులు చాలాతో ఘనంగా సత్కరిస్తున్నారు శ్రీ రేణిగుంట మల్లారెడ్డి గారికి. అలాగే స్పీడ్ బాక్స్ అందజేయవలసిందిగా కోరిన శంకరయ్య గారు, మేనేజర్ గారు మరియు యూనియన్ సభ్యులు ఒక మెమెంటోతో ఘనంగా సత్కరిస్తున్నారు శ్రీ రేణిగుంట మల్లారెడ్డి గారిని. వివిధ పదోన్నతులు పొంది 38 సంవత్సరాల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజున
సింగర్మెంట్గా పదవి విరమణ చేస్తున్న వీరు అభినందనీయులు. వీరి సర్వీస్ కాలంలో సహోద్యోగులతో పరివిడిగా ఉంది. అధికారుల మనోహరమైన స్వప్న సంధ్యాలకు ఉన్నత చదువులు జరిపించి వివాహం జరిపించి మరియు కుటుంబానికి ఆస్తులు సమకూర్చి ఉన్నత స్థాయిలో జరిగిన వీరు ధన్యులు. వీరు ఉద్యోగం సాఫీగా చేయడానికి వీరి చేత జీవితం వీరి కుటుంబ సభ్యుల ప్రేమ అభిమానాలతో ఎలాంటి లోటు లేకుండా అమృత తుల్యమైనదిగా ఉండాలని, అలాగే సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు వీరికి పుష్కలంగా ఉండాలని ఆశిస్తుంది యథార్థవాణి. ఈ రేణుకుంట మల్లారెడ్డి గారికి సంబంధించిన పదవి విరమణ సన్మాన పత్రం మరియు వారి టర్నల్ బ్యాంకు అందజేయవలసిందిగా దాని మేనేజర్ గారిని మరియు ఈవెంట్ దాడి రాజయ్య గారు వారికి సంబంధించిన సన్మాన పత్రం మరియు ఆర్థిక సంబంధించిన పత్రాలు హ్యాండ్ బ్యాగ్ రమేష్ గారు క్లాస్ చదువుతూ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఇంకా సత్కరిస్తున్నారు. అమరాపురి గడ్డ క్లాస్ చూడాలి ఇంకా గట్టిగా. అలాగే శ్రీ రమణ ప్రసాద్ గారు నేషన్ గారు స్కూల్ బాక్స్ బహుకరిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చేయకపోవడం వలన నాకు కానీ నా తోటి సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ జీవితం నా భార్య బిడ్డలు కాకుండా మాధవునికి కూడా సమానంగా విలువైనదని నేను గ్రహించుతున్నాను. భగవంతుడు నన్ను సరదా రక్షించుగాక. నా భద్రత నా భద్రత నా భద్రత జయసింగరేణి జయసింగరేణి. నాని అమ్మమ్మ దగ్గర కూర్చో. బాగా మంచి స్ట్రేట్ స్ట్రేట్. ఫైనల్లీ మా పెద్దనాన్న సన్మాన సభ అయితే అయిపోయింది. ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే మేము బావి లోపలికి వెళ్ళి వాళ్ళు అసలు బొగ్గు ఎలా తవ్వుతారు అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.